హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హెచ్సీయూ భూములపై వ్యతిరేకంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. స్టూడెంట్స్ పై లాఠీచార్జ్తో హెచ్సీయూలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. హెచ్సీయూ భూముల్ని కాపాడాలి అంటూ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజుల నుంచి కూడా వీరు ఆందోళన ఉధృతం చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఏకంగా పోలీసులు విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేశారు. దీంతో నిరసనలు మరింత ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మనం చూడొచ్చు, స్క్రీన్ మీద కూడా భారీ మొత్తంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా విద్యార్థులపైన హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గకుండా తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు వారిపైన లాఠీ చార్జ్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా హెచ్సీయూ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హెచ్సీయూ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపైన పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా కూడా హెచ్సీయూలో ఉన్న 400 ఎకరాల భూమిని కాపాడుకునేందుకు విద్యార్థులంతా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే వారిని పోలీసులు అడ్డుకుంటూ వస్తున్నారు. ఈ రోజు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు వారిపైన లాఠీ చార్జ్ చేశారు. గత వారం రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. హెచ్సీయూ వద్ద విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ నిరసనలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోము, ఇది హెచ్సీయూకి సంబంధించిన భూమి అంటూ కూడా వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీరికి సపోర్టుగా కూడా ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు కూడా తమ వాదనను వినిపించారు. ఆ భూముల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అంటూ కూడా వాళ్ళు కూడా తెలిపారు. అయితే కాసేపటి క్రితం భారీ సంఖ్యలో విద్యార్థులంతా అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని చెదరగొట్టడానికి పోలీసులు వారిపైన లాఠీ చార్జ్ చేశారు. ఆ దృశ్యాలు మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. విద్యార్థులు ఎంతకీ కూడా అక్కడి నుంచి కదలకపోవడంతో పోలీసులు వాళ్ళపైన లాఠీ చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థులపైన పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాన్ని మన ప్రతినిధి దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపల మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడైతే 400 ఎకరాలకు సంబంధించి చదువు చేసినటువంటి ప్లేస్ ఎక్కడైతే ఉందో సో అక్కడికి విద్యార్థులు వెళ్లే ప్రయత్నం చేస్తారు. సో అక్కడ కూడా భారీగా పోలీసులు మోహరించిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా విద్యార్థులు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అయినప్పుడు కూడా విద్యార్థులు వినకుండా కూడా ఆ యొక్క చదువు చేస్తున్న ప్రాంతానికి వెళ్లి నిరసన తెలపడానికి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా కూడా విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేశారు. సో మొత్తం కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక్కసారిగా కూడా రణరంగంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొంతమంది విద్యార్థులు సౌత్ గేట్ నుంచి నార్త్ గేట్ వరకు కూడా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. కొంతమంది విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తుండగా మరికొంతమంది విద్యార్థులు అటువైపుగా ఏదైతే చదువు చేసినటువంటి ప్లేస్ ఉందో అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో ఒకసారిగా కూడా పోలీసులకు అలాగే విద్యార్థులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. సో అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. అయినప్పటికీ కూడా వినకుండా విద్యార్థులు ఆ ప్లేస్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. సో వారిపైన కూడా లాఠీ చార్జ్ చేసి చెల్లాచెదురుగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొంతమంది విద్యార్థులు ఇటు మెయిన్ గేట్ వైపు అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 400 ఎకరాలు ఏదైతే ఉందో సో దాన్ని
ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకు కానీ ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా విద్యార్థులు యూనివర్సిటీ విద్యార్థులు 4వ రోజు కూడా ఆందోళనలు చేపడుతున్నారు. ఆందోళనలో భాగంగానే అటు సౌత్ గేట్ నుంచి నార్త్ గేట్ వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. సో అందులో భాగంగా కొంతమంది విద్యార్థులు అటువైపు వెళ్లారు. సో ముఖ్యంగా కూడా లోపల కూడా అలా చాలా ప్రాణులు ఉన్నాయి, వన్య ప్రాణులు ఉన్నాయి. అలాగే సో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ప్రభుత్వం ఈ 400 ఎకరాలు యూనివర్సిటీకి సంబంధించిన భూములు కావని చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వాన్ని వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో 400 ఎకరాలు యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. సో ప్రైవేటు ఏదైతే 390 ఎకరాలు యూనివర్సిటీకి సంబంధించిన భూమికి మరో చోట ఇచ్చామని చెప్పి ప్రభుత్వం ఏదైతే చెప్తుంది, సో అక్కడ ప్రైవేటు వ్యక్తులకు భూములు కేటాయించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 4వ రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంత శాంతియుతంగా ఉన్న యూనివర్సిటీ ఒక్కసారిగా కూడా మరోసారి ఆందోళనలతో ఒక్కసారిగా కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు భారీగా పోలీసులు కూడా మోహరించారు. సో చుట్టుముట్టు కూడా అన్ని గేట్ల వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. అలాగే ఏదైతే 400 ఎకరాలు ఉందో అక్కడ ఏదైతే చదువు చేస్తున్నారో సో అక్కడ కూడా పోలీసుల బలాలు భారీగా మోహరించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో గత 40 నిమిషాల నుంచి కూడా మొత్తం కూడా యూనివర్సిటీ అంతా కూడా ఒకవైపు ర్యాలీలు మరోవైపు నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కొంతమందిని అరెస్ట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో వాళ్ళని అరెస్ట్ చేసి ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించడానికి కూడా పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఏదైతే ప్రభుత్వం ఈ 400 ఎకరాలను వెనక్కి తీసుకొని యూనివర్సిటీ పేరు మీద బదలాయించే వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు కానీ ఆందోళనలు కానీ ఆగవంటూ కూడా ఇటు విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ దిలీప్. You are here because I want to make it very clear to Revanth Reddy right now that these protests that we have been holding out for the last 2 weeks have been the most peaceful protests, have been the most democratic protests that we have held out. And despite that, the entire campus of the University of Hyderabad has been militarized by Revanth Reddy. They have sent countless number of bulldozers and even more countless number of police to harass students, to curb the movement of students in the university, to prevent them from going from one place to another place, to prevent them from going to their classrooms, to their canteens. The way that Revanth Reddy has reacted to the demands of the university, and not just the university, demands of the entire city of Hyderabad right now, is nothing but outrageous. We have been repeatedly saying that the bulldozers that